వితంతువుని అడిగారు, ఏడవద్దమ్మా, ఏడవకు నువ్వు అని ప్రభు చెప్పారు. ఏడవద్దు, నీకు కావాల్సిన నీ కుమారుడే కదా, నేను తీసుకొస్తాను, నువ్వు ఏడవకు అని చెప్పి మరణించినటువంటి ఆమె కుమారుణ్ణి బ్రతికి తీసుకొచ్చినటువంటి యేసుక్రీస్తు నీ ముందున్నారు. ఈరోజు నీకు కావాల్సినటువంటిది ఏదైతే ఉన్నదో ఏదో ఆయన ముందు పెట్టు, ఆయన ముందు సమర్పించి, దేవా ఇది నీ చిత్తమైతే నాకు ఇవ్వండి, ప్లీజ్ లార్డ్, నా ఈ సమస్య నుంచి నన్ను బయటపడేయండి. నా బిడ్డ జీవితం బాగాలేదు, నా పిల్లల జీవితం బాగాలేదు, అస్సలు నా యొక్క అప్పుల సమస్య చాలా ఘోరంగా ఉంది ప్రభు. రేపేం తింటామో తినమో ఏమి లేకుండా ఉన్నది దేవా. మేము ప్రారంభించిన ఏ పని సక్సెస్ అవ్వటం లేదు ప్రభు. ప్లీజ్ లార్డ్, దేవ నాకు వివాహం అవుతుందో లేదో కూడా నాకు తెలియకుండా ఉంది, నాకు పిల్లలు పుడతారో లేదో కూడా నాకు తెలియకుండా ఉంది. ఈ బాధ ఏదైతే ఉందో సర్వశక్తిమంతుడైన దేవుడు ఇక్కడ ఉన్నాడు, ఆయనకి సమర్పించు, ఆయన ముందు పెట్టు. ఆ ప్రభు చూస్తున్నాడు, నిన్ను నీ వేదనను అన్నిటినీ చూస్తున్నాడు. ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దేవా, ఇక్కడ ఉన్నటువంటి నా అన్నను, నా చెల్లిని, నా తమ్ముడును, నా అమ్మను, నా నాన్నను, ఇక్కడ ఉన్న ప్రతి సహోదరి సహోదరుని నీ యొక్క శక్తి గల నీ హస్తం ముందు హాజరుపరుస్తున్నాం ప్రభు. దేవా, నీ కనికరాన్ని చూపించండి, నీ దయను చూపించండి. దేవా, మీరు చాలా బాధల్లో ఉన్నారు, చాలా కష్టాలు ఉన్నారు. నువ్వు ఆదరిస్తే తప్ప మీరు బయటకు రాదు, నువ్వు అనుగ్రహిస్తేనే తప్ప వీరికి ఏ అనుగ్రహం రాదు. దేవుడు అనుగ్రహించండి. వీరు కోరున్నటువంటి ఏ బాధలైతే ఏ కష్టములైతే ఉన్నారో అవన్నీ నీ ముందు పెడుచున్నాను. ప్లీజ్ లార్డ్, వీరి గృహాల్లోనికి మీరు వెళ్ళండి, వీరి గృహంలోనికి మీరు వెళ్ళండి, నీ పాదాన్ని మోపండి. నువ్వు వీరి విషయంలో కలుగ చేసుకోండి ప్రభు. నువ్వు కలుగ చేసుకుంటేనే తప్ప వీరికి విజయం రాదు. ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలు ఎంతో కన్నీరుతో ఈరోజు నీ ముందు నిలబడ్డారు, నీ ఎంతో హృదయ వేదంతో నిలబడ్డారు. దేవ, వీరి పాపాలు ఒప్పుకొని నీ ముందు నిలబడ్డారు. వీరి కన్నీటితో నిలబడుతున్నటువంటి తరుణంలో నువ్వు వాగ్దానాన్ని మేము నెమరవేసుకుంటున్నాం. నీ కన్నీటిని నేను సీసాలో పోసి ఉంచున్నాను ప్రియబిడ్డ అని చెప్పావు. దేవ, కన్నీటిని సీసాలో పోసి ఉన్నావంటే వారి విషయంలో నువ్వు శ్రద్ధ వహిస్తున్నావని లెక్క. దేవ, వీరి యొక్క కన్నీటిని సీసాలో పోసి ఉన్నందుకు నీకు స్తోత్రాలు. దేవ, ఈ బిడ్డలను మీరు ఆశీర్వదించండి, మీరు దీవించండి. నీ యొక్క శక్తితో ఆ యొక్క అప్పుల సమస్యల నుంచి వారందరూ విడుదల పొందేటటువంటి విధంగా ఇప్పుడే మీరు ఆజ్ఞాపించండి ప్రభు. తిమింగలాన్ని మీరు ఆజ్ఞాపించున్నారు ప్రభు, యోనాను విడుదల చేయమని. దేవా, అదే విధంగా నీ నామములో మేము ఆజ్ఞాపిస్తున్నాం ప్రభు. ఎవరెవరైతే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అనేటువంటి దురాత్మలతోనూ పిశాచ బంధములతోనూ వేధింపబడుచున్నారో అటువంటి వారందరూ యేసు నామములో విడుదల పొందుదురుగాక. ఆమేన్. I command the most in the powerful name of Jesus Christ. All the evil bondages should be crushed under the cross of Jesus Christ. Amen. Amen. పిశాచ బంధనములతోనూ, విచ్ క్రాఫ్ట్ పవర్స్, చేతబడి చిల్లింగ శక్తులు అనేటువంటి దురాత్మలతోనూ బాధింపబడుతూ అనేక రకాలైనటువంటి రుగ్మతలతోటి పీడింపబడుతున్నటువంటి ప్రతి ఒక్క బంధనములు అన్ని, ప్రతి ఒక్క దురాత్మాన్ని యేసుని పరిశుద్ధ దివ్యమైనటువంటి శక్తి గల రక్తంలో కడిగివేయబడును గాక. ఆమేన్. దేవ, ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలలో అనేక మంది శారీరకముగాను మానసికముగాను అనేక విధాలుగా నలిగిపోతున్నటువంటి బిడ్డలు ఉన్నారు ప్రభు. ఆ బిడ్డలందరినీ మేము సమక్షంలో తీసుకుని వస్తున్నాము దేవా. అటువంటి వారందరి మీదుగా కృంగిపోతూ, నిద్రలు పట్టక దేవా అనేక సమస్యలకు గురైపోతూ మానసిక వేదన అనుభవిస్తున్నారు. అటువంటి బిడ్డల్ని అనుకుని ఉన్నటువంటి ప్రతి ఒక్క మానసిక పరమైనటువంటి రుగ్మతలు దురాత్మలన్నీ యేసు రక్తంలో కాల్చివేయబడుదురుగాక. ఆమేన్. అటువంటి పిశాచ బంధంలో ఉండి చిక్కుకొని పోయి అది తాకండి ప్రభు. దేవ, అక్కడ ఏర్పడినటువంటి ప్రతి బంధనములన్నిటినీ యేసు నామములో తొలగించాలని ఆజ్ఞాపిస్తున్నాను. ఆమేన్. ఇంకా అనేక మంది థైరాయిడ్ ప్రాబ్లంతోనూ, గొంతు నొప్పితోనూ, ముక్కు జబ్బులతోనూ, కంటి జబ్బులతోనూ, చెవి జబ్బులతోనూ ఉన్నటువంటి ఇబ్బందులు అనుభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాం ప్రభువా. ఆయా స్థలములలో తిష్ట వేసుకున్నటువంటి ప్రతి ఒక్క అనారోగ్య సమస్యలు, తిష్ట వేసుకున్నటువంటి ప్రతి ఒక్క దురాత్మలు అన్ని యేసుని పంచగాయాలలో నలిగిపోవునుగాక. ఆమేన్. వెన్నుపూస జబ్బులతోనూ, వెన్నుపూస టీబీ,
క్యాన్సర్స్ తోటి బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను మేము ముందుంచున్నాం ప్రభు. యేసుని పరిశుద్ధ దివ్య రక్తమా బిడ్డలను తాకండి. యేసుని పరిశుద్ధ దివ్య రక్తమా ఆ బిడ్డలను కరిగించండి. యేసుని పరిశుద్ధ దివ్య రక్తమా ఆయా స్థలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అనారోగ్యములు అన్నిటినీ కాల్చివేయండి. ఆయా స్థలములలో తిష్ట వేసుకున్నటువంటి ప్రతి ఒక్క పిశాచ బంధములన్నీ యేసు రక్తములో కాల్చివేయబడిన గాక. ఆమేన్. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, అల్సర్స్ ప్రాబ్లం తోటి ఇబ్బందులు పడుతున్న వారు, జీర్ణాశయ సమస్యతో ఇబ్బందులు పడుతున్నటువంటి వారు, ఇండస్ట్రియల్ ప్రాబ్లం తోటి ఇబ్బంది పడుతున్నటువంటి ప్రతి బిడ్డను దేవుని సమక్షంలో మేము ఉంచుతున్నాం ప్రభు. ఆయా స్థలాలలో తిష్ట వేసుకుని ఉండి ఎంతో రకాలైనటువంటి